తెలంగాణలో కారు ఖాళీ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది. కారులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దిగిపోతున్నారు. పూర్తిగా ఖాళీ అవుతుంది. అసలు డ్రైవర్ కూడా లేని పరిస్థితి ఏర్పడుతుంది. కారు ఖాళీ అవుతుంది. ఎందుకు? ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. పార్టీని బీఆర్ఎస్లో ఉద్యమకారులకు గుర్తింపు లేదట, అందుకోసమే మరి వీడుతున్నామని చెప్తున్నారు. ఇంకోటి కుటుంబ పాలనని కూడా వీడుతున్నారు. మరి ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నటువంటి నేతలు ఈ రోజున ఇటీవల ఒక సిట్టింగ్ ఎంపీ కూడా కాంగ్రెస్లోకి మారాడు. గుర్తింపు లేదని కొందరు లీడర్ల ఆందోళన, భవిష్యత్తు ఉండదనే భయం మరికొందరిలో. లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్లో గందరగోళం. వలసల నివారణలో కేటీఆర్ ఫెయిల్ అయ్యారనేది టాక్ వినిపిస్తుంది. పరిస్థితులు చక్కదిద్దడం అంటే మరింత లాసే. నష్టపరిహారణపై అధినేత సమాలోచనలు చేస్తున్నాడు, కానీ ఆ నష్టపరిహారణ అసలు చేసే పరిస్థితే లేదని కేసీఆర్ తల పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇక బీఆర్ఎస్లో ఉద్యమకారులకు గుర్తింపు లేదు. జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్లోకి అత్తింటి నుంచి తల్లింటికి వచ్చినట్టుందని కామెంట్ చేస్తున్నారు. మరి చూడండి, బీజేపీలోకి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు బీబీ పాటిల్, రాములు నేడో రేపో చేరే ఛాన్స్. ఇప్పటికే కమలనాథులతో సమావేశం. లోక్సభ బరిలో నిలిచే ప్రయత్నాలు. నాగర్ కర్నూలు నుంచి రాములు లేదా ఆయన కుమారుడు. ఓ సినీ నిర్మాతకు కూడా బీజేపీ గాలం వేసింది, అది బీఆర్ఎస్కు సంబంధించిన వ్యక్తి. ఇక ఖమ్మంలో బీఆర్ఎస్ ఖతం. ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు టాప్ లీడర్లు జంపు బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ పెద్దలతో మంతనాలు. కేసుల భయం, ఆస్తులు కాపాడుకునే అందుకే అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కానీ వాళ్ళు బీఆర్ఎస్లో రాజకీయ భవిష్యత్తు లేదు అని వాళ్ళు పార్టీ మారుతున్నట్టు కూడా చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్కు తీగల గుడ్ బై. రాజీనామా చేసిన కృష్ణారెడ్డి, అనితారెడ్డి రేపు ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్లోకి. తీవ్ర అవమానాలకు గురి అయ్యానని తీగల వెల్లడి. మరి గుర్తింపు లేదని, భవిష్యత్తు ఉండదని ఈ లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్లో గందరగోళం మాత్రం ఏర్పడింది. ఇక మరి కాంగ్రెస్లోకి వలసలు తక్కువగా ఉన్నాయి. ఇటు బీజేపీకి మాత్రం బీఆర్ఎస్ నుంచి పూర్తిగా బీఆర్ఎస్ కారు పార్టీ ఖాళీ అయిపోయి బీజేపీలోకి 90% మంది జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటు ఎంపీలు, ఇటు ఎమ్మెల్యేలు కూడా జంప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఎమ్మెల్యేలు ఈ ఎంపీ ఎన్నికల తర్వాత చేరుతామనేది కూడా టాక్ అవుతుంది. మొత్తానికి కారు పార్టీ ఖాళీ అవ్వబోతుందనేది ప్రధాన వార్తగా ఈరోజు మొత్తం కూడా రాష్ట్రమంతా కూడా ప్రధాన వార్తగా ఈరోజు ఉన్నది. బీఆర్ఎస్ కారు పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఇప్పటికే రాజీనామాలు సాగుతున్నాయి. రాజీనామాలు కాకుండా బీజేపీలోనికి ఎక్కువ శాతం జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఇప్పుడు మనం ఎవరెవరు వెళ్తున్నారనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ ఈ ఎంపీ ఎన్నికల్లో అసలు పోటీ ఇస్తుందా? అసలు అభ్యర్థులు ఉన్నారా? అభ్యర్థులు పోటీ చేస్తారా? అసలు చేయడానికి దొరుకుతారా? అసలు ఎవరు కూడా ఇంట్రెస్ట్ లేనటువంటి పరిస్థితి ఉందనేసి వార్తలు వెలువడుతున్నాయి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఇక కనుమరుగయ్యే పరిస్థితి మాత్రం ఉన్నది.